మోసకారి కాంగ్రెస్ సర్కారుపై బీఆర్ఎస్ సమరశంఖం పూరించింది. రైతు భరోసాపై మాట తప్పిన ప్రభుత్వం మీద జంగ్ సైరన్ మోగించింది. బోనస్ను బోగస్ చేసిన కుట్రలపై రణనినాదం చేస్తోంది. రేవంత్ సర్కారు మోసాలపై ఇవాళ రంగారెడ్డి జిల్లా షాబాద్లో బీఆర్ఎస్ రైతు దీక్ష తలపెట్టింది. 13 నెలల కాంగ్రెస్ పాలనలో అన్నదాతలకు జరిగిన అన్యాయాన్ని మరోసారి ఎండగట్టనుంది. ఉదయం 11 గంటలకు ప్రారంభమయ్యే దీక్షకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్తో పాటు ముఖ్య నేతలు హాజరవనున్నారు. రేవంత్ ఏలుబడిలో రైతన్న పడుతున్న గోసను కళ్లకట్టనున్నారు. రంగారెడ్డి జిల్లా షాబాద్లో రైతు దీక్షకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ఉదయ్ అడిగి తెలుసుకుందాం. ఉదయ్ చెప్పండి. శోభన్, రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలంలోని షాబాద్లో ఈరోజు బీఆర్ఎస్ పార్టీ జంగు సైరన్ మోగించనుంది. ఇందులో భాగంగా ఏదైతే ఈరోజు రైతు ధర్నా వేదిక నుంచి కూడా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేసీఆర్ గారు ప్రసంగించనున్నారు. దీనికి సంబంధించిన ఇప్పటికే అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేశారు. మాజీ జడ్పీటీసీ పట్నం అవినాష్ రెడ్డి ఆధ్వర్యంలో కూడా ఈరోజు పెద్ద ఎత్తున కూడా షాబాద్ లో రైతు మహాధర్నా కార్యక్రమం నిర్వహించబోతున్నారు. మరి కాసేపట్లో కూడా మా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు కూడా ఇక్కడికి రానున్నారు. అప్ప జంక్షన్ నుంచి చేవెళ్ళ టు షాబాద్ వరకు కూడా దాదాపు 40 కిలోమీటర్ల మేర భారీ కటౌట్లను కూడా ఏర్పాటు చేశారు. ఇప్పటికే రేవంత్ రెడ్డి ఎన్నికల ముందు కూడా పిసిసి అధ్యక్షునిగా ఉండి అనేక అడ్డగోలి హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేస్తున్న నేపథ్యంలో ఈ ధర్నా ద్వారా కూడా రైతులను ఉద్దేశించి కూడా కీలక వ్యాఖ్యలు కూడా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు మాట్లాడనున్నారు. రైతులకు ఇచ్చిన హామీలను కూడా ఇప్పటికే నెరవేరని నేపథ్యంలో దాదాపు సంవత్సరం అయినా కూడా ఇప్పటికీ రైతులను మోసం చేస్తున్న నేపథ్యంలో కూడా రైతులందరూ పెద్ద ఎత్తున చేవెళ్ళ షాబాద్ లోని మహాధర్నా కార్యక్రమాన్ని కూడా తరలి రానున్నారు. ఇప్పటికే సంఘీభావం తెలిపేందుకు వస్తున్నటువంటి కొంతమంది బీఆర్ఎస్ నాయకులను కూడా ఎక్కడికక్కడ కూడా అరెస్ట్ అంటే తరలి రాకుండా కూడా పోలీస్ అధికారులు కట్టదిట్టం చేసేందుకు కూడా ప్రయత్నిస్తున్నారు. దీనికి సంబంధించిన ఇప్పటికే జంగు సైరన్ సభ కూడా షాబాద్ అంబేద్కర్ చౌక్ దగ్గర కూడా నిర్వహించారు. ఈ సభ ఏర్పాట్లకు ఇప్పటికే మాజీ జడ్పీటీసీ పట్నం అవినాష్ రెడ్డి దగ్గరుండి కూడా సభ ఏర్పాట్లను కూడా పర్యవేక్షించారు. పెద్ద ఎత్తున కూడా బహిరంగ సభలో సంపూర్ణ రుణమాఫీ చేస్తానని చెప్పి ఇప్పటి వరకు కూడా మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎందుకు చేయలేదు అని చెప్పేసి ప్రభుత్వాన్ని కూడా ప్రశ్నించే పరిస్థితులు కూడా కనిపిస్తా ఉన్నాయి. గతంలో చూస్తే మంత్రులు ఇష్టానుసారంగా 60 కోట్ల రుణమాఫీ అవుతుందని చెప్పేసి వాగ్దానాలు చేశారు. కేబినెట్ మీటింగ్ పెట్టి 42 కోట్లు అని చెప్పారు. మరోసారి 26,000 కోట్లు అని అన్నారు. 18 కోట్ల రుణమాఫీ చేసినానని ప్రకటించారు. స్టేట్ వైజ్ చూస్తే 7 కోట్ల కన్నా ఎక్కువ రుణమాఫీ ఎక్కడ కాలేదని చెప్పేసి ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ నాయకులు కూడా ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. 35% కూడా తెలంగాణ రాష్ట్రంలో రుణమాఫీ జరగలేదు. గ్రామాల్లో కూడా రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గంలో కూడా 35% రుణమాఫీ కూడా కాలేదని చెప్పేసి అక్కడ రైతులు కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఏ గ్రామాలకు వెళ్ళినా కూడా గ్రామ సభ పెట్టి గ్రామ ప్రజల మధ్యనే అడుగుదాం రుణమాఫీ అయ్యిందా లేదా అని చెప్పేసి వారి మాటల్లోనే తెలుసుకుందామని చెప్పేసి ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు ఈ ప్రభుత్వాన్ని కూడా ప్రశ్నించారు. 40% వస్తే రాజకీయాలకు రాజీనామా చేస్తానని కూడా ఇప్పటికే ప్రకటించారు. ప్రజలు ఎంత మొత్తుకున్నా కూడా చీమకు నీరెత్తకుండా కూడా ఈ ప్రభుత్వం కూడా ఇప్పటికే స్పందిస్తలేదని చెప్పేసి అటు రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల సమయంలో అడ్డగోలు హామీలు ఇచ్చి ఇప్పటికే రైతులను మోసం చేస్తున్న నేపథ్యంలో ఈ ధర్నా ద్వారా కూడా ప్రభుత్వానికి బుద్ధి చెప్పేందుకు కూడా రైతులందరూ కూడా ఇక్కడ పెద్ద ఎత్తున కూడా తరలి వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే రైతులు కూడా ఈ సభ వేదిక కూడా తరలి వస్తున్నారు. ఈ రైతు సభను కూడా పెద్ద ఎత్తున విజయవంతం చేసేందుకు బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఇప్పటికే పెద్ద ఎత్తున కూడా ఇక్కడ చేరుకుంటున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. శోభన్. రైట్ ఉదయ్, థ్యాంక్ యూ.